సింగరేణి జాబ్ నోటిఫికేషన్ కి నిరుద్యోగుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. లక్షల్లో జనం ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ఒక్కో పోస్ట్ కి 5,000 మంది పోటీ పడుతున్నారు. ఇదే టైంలో దళార్లు కూడా రంగంలోకి దిగారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి బోగస్ మాటలు నమ్మొద్దని సింగరేణి యాజమాన్యం చెప్తోంది. సింగరేణిలో 2 ఫేజుల్లో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. క్లర్క్ నుంచి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ సహా డిఫరెంట్ కేటగిరీస్ లో జాబ్స్ పడ్డాయి. మొత్తం 796 పోస్టులకు 1,42,387 అప్లికేషన్స్ వచ్చాయి. క్లర్క్ గ్రేడ్ 2 పోస్టులకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. 234 పోస్టులకు 1,09,663 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఒక్కో పోస్ట్ కి దాదాపు 5,000 మంది పోటీ పడుతున్నారు. 48 మైన్ సర్వేయర్ పోస్టులకు 171 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్న ఒకే ఒక మైక్రో బయాలజిస్ట్ పోస్ట్ కి 346 అప్లికేషన్స్ వచ్చాయి. నిరుద్యోగులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తమ సర్టిఫికెట్స్ మాత్రం ఈ నెల 17లోగా పోస్ట్ ద్వారా పంపించాలని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సెలవులు రావడంతో లాస్ట్ డేట్ పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరోవైపు సింగరేణిలో పోస్టులు ఇప్పిస్తామంటూ దళారులు రెడీ అయ్యారు. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. క్లర్క్ క్యాడర్ నుంచి అంతకంటే చిన్న స్థాయి ఉద్యోగాల దాకా పోస్టుకు ఇంత రేట్ ఫిక్స్ చేసి మనీ వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సింగరేణి అధికారులు మాత్రం అలాంటి ప్రలోభాలకు లొంగవద్దని చెబుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో కూడా పూర్తిగా పారదర్శకంగా ఎవరు కూడా మధ్య దళారులు ఇన్వాల్వ్ లేకుండా చేయడానికే ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కూడా తీసేయడం జరిగింది. ఓన్లీ రిటర్న్ బేసిస్లో మెరిట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి వచ్చే విధంగా సో దట్ వాటికనే మళ్ళీ మధ్యతరాల చేతుల్లోనే ఎవరికో డబ్బులు ఇవ్వడం కాకుండా ఆ విధంగా టేకప్ చేయడం జరిగింది. దాదాపు నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ సిస్టంలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్పరెన్సీతో జాబ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుందని, దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.